తెలుసు కదా నేను మీ సార్ ఇప్పుడే లెనిన్ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. నాకైతే మూవీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలా మెయిన్ హైలైట్ ఏంటంటే అఖిల్ అన్న గురించి చెప్పాలి. అన్న అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు అనమాట. చాలా 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 బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ మస్తు ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఈ మూవీలో అయితే. నాకైతే మైండ్ పోయింది ఈ మూవీ చూసినాక. ఇన్ని రోజులు చాలా మూవీ చూడడం వేరు, ఇది ఒక మూవీ కొత్త ఎత్తైతే అనిపించింది అనమాట నాకైతే మూవీలో. అండ్ ఈ మూవీలో అనిపించింది స్టార్టింగ్ శ్రీలీల గారు ఎందుకు తీసేసారు అనిపించింది, కానీ ఇప్పుడు చూసి నాకు అనిపించింది అనమాట శ్రీలీల గారు ప్లేస్లో భాగ్యశ్రీ పెట్టడం అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ డైరెక్టర్ ఎవరో కానీ బాగా తీశాడు అనమాట ఈ మూవీని. అండ్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎక్స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమనన్న బాబా ఏమన్నా ఏం కొట్టావన్నా అసలు ఏడదా అసలు మస్తు కొట్టామని అనుకో. కొన్ని బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. నాకైతే మస్తు నచ్చింది అనుకో బీజిఎం అయితే. 2.5 గంటలు థియేటర్లు అయితే మస్తు మైండ్ బ్లోయింగ్ అనుకో. నాకైతే అంత బాగుందనమాట. నాకైతే ప్రతి ఒక్క క్యారెక్టర్ మంచిగా అనిపించింది అనమాట. శివాజీ అన్న క్యారెక్టర్ అయితే మళ్ళీ గెటప్ సీన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ మంచిగా రాసుకోవడం జరిగింది అనమాట. ఇది ఒక నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఏడ బోర్ కొట్టదు ఈ మూవీ అయితే. అంతేకాకుండా క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ క్లైమాక్స్లో వచ్చే ప్రతి ఒక్క నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. క్లైమాక్స్లో వచ్చే సీన్స్ అయితే ఫైట్ సీక్వెన్స్ వేరే లెవెల్ అనమాట. ఇలా ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అంతేకాకుండా నిజం చెప్తున్నా అఖిల్ అన్న ఇంటర్వ్యూలో చెప్పినట్టు లెనిన్ ఇంటికి తీసుకుపోతారు అన్నట్టు. నిజంగానే ఆ క్యారెక్టర్ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మైండ్లో అఖిల్ అన్న కాదు లెనినే కనపడుతుంది అనమాట. అంత మంచిగా ఉందన్నమాట. నాకైతే వచ్చినప్పుడు అబ్బా లెనినే అసలు కానీ ఆయనే కనపడనమాట. అబ్బా ఆ క్యారెక్టర్ మన ఇంట్లో పక్కనోడు కుర్రోడు ఉన్నంత అట్లా న్యాచురల్గా ఉంది ఆయన క్యారెక్టర్ అయితే. వెరీ న్యాచురల్గా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు అనమాట ఆయన అయితే. అండ్ కమింగ్ టు భాగ్యశ్రీ గారు ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ ఇలా మెయిన్ ఈ మూవీలో బాగా ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఆపోజిట్ విలన్గా చేసింది అనమాట. పక్కనే ఉంటూ చెప్తే స్టోరీలు స్పాయిల్ అవుతుంది కానీ చెప్పాలి ఎందుకంటే అంత మంచిగా అనిపించింది అనమాట. కానీ చెప్పను, చూడండి మీకు ఏడ బోర్ కొట్టదు. అంతేకాకుండా ఒక్కో క్యారెక్టర్ ఒక్కో స్క్రీన్ ఒక్కో బీజిఎం ఒక స్క్రీన్ ప్లే అయితే మైండ్ పోయిందంటే అంత మైండ్ పోయింది అనమాట. డైరెక్టర్ గారు మురళి గారు మీరు నెక్స్ట్ లెవెల్ తీసారని చెప్పొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక అంతేకాకుండా ఈ మూవీలో ఇంకా పాటలు అయితే మంచిగా వెరీ న్యాచురల్గా స్క్రీన్ ప్లేతో పాటు వచ్చేస్తున్నాయి అనమాట. మన పాటలు అయితే ఏడ బోర్ కొట్టదు. పాటలు అయితే చాలా 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 బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఇలా ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్స్తో పాటు ఒక్కొక్క క్యారెక్టర్ ఆపోజిట్ తన ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే ఆయన క్యారెక్టర్ హైలైట్ అనిపించింది అనమాట. నాకైతే బాగా నచ్చింది చెప్పాలంటే. అండ్ అంతేకాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉండదు చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ వసంత్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన అనేది తప్ప అసలు మీరు తప్ప ఆ క్యారెక్టర్ ఎవ్వరు చేయరనమాట. అంత బాగా పర్ఫార్మెన్స్ చేసిన అనమాట. శివాజీ గారికి అయితే క్యారెక్టర్లో మస్తు ఇంపార్టెన్స్ ఉంది చెప్పొచ్చు అనమాట. బాగుంది స్టోరీ ఓవరాల్గా స్టార్టింగ్ తమనన్న బీజిఎం అయితే నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఎక్కిందనమాట బీజిఎం అయితే మంచిగా అనిపించింది బీజిఎం. నాకైతే ఈ ఇయర్ మంచి బాగా కిక్ అనిపించింది మూవీ అయితే. నాకు బాగా నచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆ విజువల్స్ కానీ అన్న ఎప్పుడు ఇదివరకు మన లవర్ బాయ్ కానీ పక్కింటి వరకు కూడా లెక్కన చూసిన అలాంటిది ఈ మూవీలో మొత్తం కలర్ మార్చుకొని చాలా కష్టపడినమాట అఖిల్ అయితే. అఖిల్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ పడాలి. చూసినట్టు తప్ప సినిమా బాగుంది అని అంటారు కానీ అబ్బా బాగాలేదు మాత్రం ఎవరు అంటారు. ఎందుకంటే నాకే నచ్చింది. ఏ సినిమా చూడడం వేరు నచ్చడం వేరు, కానీ ఈ సినిమా అఖిల్ అన్నట్టు ఇంటర్వ్యూలో అఖిల్ని లెనిన్ క్యారెక్టర్ ఇంటికి తీసుకెళ్తారు అన్నట్టు నాగమామ అన్నట్టు. నిజంగా అంత బాగుందన్నమాట. నాకైతే మైండ్ చూసి బయటకు వచ్చిన కానీ అదే కొడుతుంది అదే విజువల్స్ కనిపిస్తుంది అనమాట. అండ్ భాగ్యశ్రీ కొన్ని సీన్లు అయితే మస్తు చేసినమాట. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ అప్పుడు కానీ కొన్ని సీన్స్ అయితే అఖిల్ అన్న నెక్స్ట్ లెవెల్ బాగా పర్ఫార్మెన్స్ చేసినమాట. యాక్టింగ్ అయితే కానీ ఎరగదీసారని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే డ్యాన్స్ అయితే కానీ నాకైతే ఓవరాల్గా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. బాగుంది. ఎంత నచ్చిందంటే అంత బాగా నచ్చింది. మీరు కూడా చూడండి ఖచ్చితంగా. మీరు అయితే డిసప్పాయింట్ కాదు, ఎందుకంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే బీజిఎంఏ మనం కమర్షియల్గా మంచి బీజిఎం. నాగవంశీ మామ నువ్వు ట్రైలర్ చూసినప్పుడు ఎట్నో ఉంది ఏముందిలే బాగాలేదు అనుకున్నా, కానీ వంశీ మామ నువ్వు విరగదీసినావు. నీ ఈ బ్యానర్లో మంచి సినిమా హిట్ కాకపోయినా నీ బ్యానర్లో బెస్ట్ మూవీ అయితే మిగిలిపోతుంది నాగవంశీ మామ ఈ మూవీ అయితే. ఎందుకంటే నాకు బాగా అనిపించింది ట్రైలర్ చూసినాక ఏముందిలే అనుకున్నా, కానీ సినిమా వెళ్ళినాక 100 రూపాయలు టికెట్ పెట్టుకొని కొనుక్కోమైనా నాకైతే మంచిగా అనిపించింది సినిమా అయితే. మీరు కూడా చూడండి, మీకు ఖచ్చితంగా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ అండ్ స్టార్ట్ నుంచి కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక్కొక్క ట్విస్ట్ ఒక ట్విస్ట్ వెళ్ళిపోయినా ఇంకో ట్విస్ట్ ఒక ట్విస్ట్ వెళ్ళిపోయినా ఇంకో ట్విస్టుల మీద ఉంటుంది అనమాట మూవీ అయితే. నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం ముందే ఊహించలేదు. అంత బాగా అయితే స్క్రీన్ ప్లే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్గా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా చూడండి, మీకు ఏదైనా డిసప్పాయింట్ అయితే అనిపించదు. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. అఖిల్ అన్న ఆపోజిట్